గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ ఏం కాదు, సాయంత్రం 7, 8 అయిందనమాట. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే ఢిల్లీలో నైట్ వాక్ చేస్తున్నాం అనమాట. నైట్ వాక్ చేయడం పెద్ద సేఫా కాదా అనేది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. మా మొబైల్ ఎవరన్నా దొబ్బేసినా, నా గోప్రో పోయినా కూడా అప్పుడు అర్థమవుతుంది అనమాట సేఫ్ కాదని. పదండి మనం రోడ్డు క్రాస్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక వీడియో లైక్ పడిపోతుంది అనమాట. అంతకంటే ముందు వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పదండి మనం డిస్కవర్ చేద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటనేది. లెట్స్ గో అండ్ టేక్ సమ్ ఐస్ క్రీమ్. చూడండి ఇక్కడ అన్ని బట్టలు గిట్లా అమ్ముతున్నారు అనమాట. చెత్త అండి, ఎక్కడ పడితే అక్కడ చెత్త అనమాట. కేరళలా కాదు, కేరళ చాలా శుభ్రంగా ఉంటుంది. ఇక్కడ ఇలా కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు చేయడం, ఎక్కడ పడితే అక్కడ చెత్తగా, నిజంగా దారుణం అనమాట. ఒక క్యాపిటల్ సిటీని వీళ్ళు ఎంతలా ఉంచారంటే అంతే, ఇంకేమంటాం. ఫోటో ఫ్రేములు అలాంటివి ఏదో అమ్ముతున్నారు, కానీ వేరే ప్లేస్ ఒకటి ఉంది, అక్కడ పుస్తకాలు అమ్ముతున్నారు అనమాట. చీకటి రాజ్యం. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? చీకటిగా ఉందరో. ఏంటి జరుగుతుంది ఎక్కడ? ఈ చీకటిలో బొక్కల్లో తింటున్నారు వీళ్ళు. బొక్కల్లో ఏం తింటున్నారు మీకు తెలిసి అన్నట్లయితే నాకు చెప్పండి, కామెంట్ పెట్టండి. హౌ సేఫ్ ఇస్ ఇట్? సెమి అంటండి, చాలా భయపడుతుంది అనమాట. రోడ్ క్రాస్ చేద్దాం ఇప్పుడు. ఢిల్లీలో రోడ్ క్రాస్ చేయడం మామూలు క్రాసింగ్ కాదు. ఓకే, ఇదండి ఢిల్లీ ఎయిర్పోర్ట్ డ్యూటీ ఫ్రీ అనమాట. ఎలా ఉంది చూసారా? బాగుంది కదా, జిల్ అంటున్నాయి. ఇది బొక్కలో బ్రాండ్ అండి, సూపర్ డ్రై. ఈ రీసెంట్లోనే వచ్చింది, ఎలా ఫేమస్ అవ్విందో తెలియదు కానీ క్లాత్ పరంగా బాగానే ఉంటుంది, కానీ ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే పేలిపోతాయి. లగేజ్లు చూసారంటే మీరు ఆశ్చర్యపోతారనమాట. ఇగో ఇవన్నీ ఆ డబ్బాలన్నీ ఇదిగో నా కెమెరా ఉంది, ఇక్కడ ఇవన్నీ గోప్రో, నా పవర్ బ్యాంక్స్, నా బ్యాటరీలు, ఇగో ఇక్కడ సామాన్లు ఉన్నాయి, ఇక్కడ నా ల్యాప్టాప్ ఉంది, ఇక్కడ నా బ్యాగ్ ఉంది. ఇవన్నీ ఇంకా మాయ అనమాట. ఇవన్నీ నేను మోసుకుని చచ్చిపోతున్నాను. ఈ బ్యాగ్ సంగతి, ఈ బ్యాగ్ 6 నుంచి 7 కిలోలు బరువు అనమాట. ఇందులో నా గోప్రో, నా బ్యాటరీలు, పవర్ బ్యాంకులు అవి ఉన్నాయి. కానీ తగ్గించేయడం బెటర్. ఆల్మోస్ట్ 4-5 పవర్ బ్యాంకులు తీసుకొచ్చాను అనమాట. వాటిలో 2 చాలా మంచివి, ఆ 2 ఉంచుకుంటే చాలు, మిగిలిన ఇంకా తీసేయడం బెటర్, ఎందుకంటే బరువు ఎక్కువైపోతున్నాయి. డ్రోన్ ఆల్రెడీ బరువుగా ఉంటుంది, ఎందుకంటే డ్రోన్కి 3 బ్యాటరీలు ఉన్నాయి, ప్లస్ నా డిజిటల్ కెమెరా ఒకటి ఉంది. అవి తప్పించి మిగిలినవి ఇంకా అవసరం లేని బోల్డ్ అని కేబుల్స్ ఉన్నాయి. అవసరం లేని కేబుల్, ప్లగ్లు స్విచ్చెస్ ఎందుకు తీసుకొచ్చానంటే ప్రతి కంట్రీలో స్విచ్చెస్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అందుకు మళ్ళీ దానివల్ల మేము ప్రాబ్లంలో పడతామేమో అనేసి తీసుకొచ్చాను. నో నీడ్ చెప్తుందంటే ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పనా అంటుంది, వద్దు చెప్పకన్నాను. అలసిపోయామండి చాలా దారుణంగానే. అంటే ఎండలో, ఢిల్లీలో ఎండలు మామూలుగా లేవు. చండీగఢ్లో ఢిల్లీలో మాకు గట్టిగా కుదిపేసింది అనమాట ఆ వెదర్. వేరే సిటీస్లో అయితే పర్లేదు, అంటే వేరే మనాలి కేక లాస్ట్ డే కొంచెం వేడి ఉంది, కానీ పర్లేదు. మిగిలిన కేరళ కూడా బుర్రపని చేయట్లేదు, అలసిపోయాం కాబట్టి. కాఫీ షాప్ చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉందంటే, మంచి ఘుమఘుమలు వచ్చేస్తున్నాయి. కాఫీ కాదు, వీళ్ళ దగ్గర చాక్లెట్లు కూడా ఉన్నాయి. బాగుంది. ఆయుర్వేదిక్ షాప్ అండి, అన్ని ఆయుర్వేదిక్ ఐటమ్స్ అమ్ముతున్నారు. బీర్ తాగే వాళ్ళకి స్వర్గం. మనం ఇప్పుడు ఫ్లైట్లోకి వచ్చేసాం, ఎయిర్ ఇండియా ఫ్లైట్. కానీ ఇక్కడ కొత్త టెక్నాలజీ ఇచ్చారన్నమాట. ఇది కొత్త టెక్నాలజీ ఏంటంటే, ఇక్కడ విండో కనిపిస్తుంది కదా, విండో ఇప్పుడు మీకు ఎండ కనిపిస్తుంది, అక్కడ చిన్న బటన్ ఇచ్చాడు అనమాట. ఈ బటన్ నొక్కుతున్నట్టుండి మొత్తం బ్లూగా అయిపోతుంది అనమాట. చూడండి నా పక్కోడు విండో చూడండి, ఈ బటన్ ఎలా నొక్కి కొద్దీ అలా బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ కాదు, బ్లూ అయిపోద్ది, మొత్తం షేడ్ వచ్చేస్తుంది అనమాట. బాగుంది కదా, ఇది కొత్త టెక్నాలజీ అనమాట. ఫ్లైట్లో ఎంత వేడిగా ఉందంటే నేను ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదంటే, చాలా తక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు కాగితాలు అడ్డుకొని చూడండి, ఊపుకోవడం తెగ ఊపుతున్నారు, శుభ్రంగా ఊపుకునే ఊపడం. మా ఆవిడని 3 రోజులు హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ చేశానో ఇప్పుడు చెప్తాను. అసలు ఏం జరిగింది, మేము ఎందుకు ఇండియా వచ్చేసాం అనేది మీకు చెప్తాను. యాక్చువల్గా మాకు ఏం జరిగిందంటే, ఉన్నట్టుండి మా ఆవిడకి ఫుడ్ పాయిజన్ వచ్చింది. ఆ ఫుడ్ పాయిజన్ వల్ల
ఆ బ్యాక్టీరియా పెరిగిపోయిందనమాట. వాంతులు ఆగట్లేదు, బీభత్సమైన వాంతులు. ఆ తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి, ఈ డాక్టర్ దగ్గరికి అలా తిరగడానికి సరిపోయేది మాకు. వాంతులు ఆగిపోయిన తర్వాత కడుపులో నొప్పి మాత్రం ఆగట్లేదు, అస్సలు తగ్గట్లేదు. బీభత్సమైన కడుపు నొప్పి అనమాట. కడుపు నొప్పి మేము ఆల్మోస్ట్ 7 రోజులు వెయిట్ చేసి చూసాము. మళ్ళీ ఇంకో వేరే డాక్టర్ల దగ్గరికి, క్లినిక్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు కడుపులో నొప్పి ఎందుకు వస్తుందో ఏంటో అనేది. కడుపులో నొప్పి ఎప్పుడు వచ్చిందంటే ఉదయాన్నే చాలా బీభత్సంగా వచ్చేదన్నమాట. లెగిచిన వెంటనే కడుపులో నొప్పి, ఆ తర్వాత ఏది తిన్నా కూడా కడుపులో నొప్పి. స్పెషల్లీ ఆటోల్లో వెళ్ళినా, బస్సుల్లో వెళ్ళినా కుదుపులకి కూడా కడుపులో నొప్పి. ఆ తర్వాత తన నుంచి ఆ కడుపులో నొప్పి నాకు పాస్ అయిందనమాట. నాకు కడుపులో నొప్పి రావడం మొదలుపెట్టింది. ఇద్దరు ఉదయాన్నే లెగితే కడుపులో నొప్పి బీభత్సం ఇంక భరించలేనంత నొప్పి అనమాట. తర్వాత చెకప్లు చేయించుకున్నాం, ఎవరికి ఏం అర్థం అవ్వదు కదా. అందరూ అంటున్నారు బాగానే ఉంది అంటున్నారు. మామూలు మందులు రాసేస్తున్నారు. ఇంక ఏది అవ్వట్లేదు అనేసి ఇంక మేము తిరిగి దుబాయ్కి వచ్చేసాం. ఎందుకంటే మా ఆవిడకి ఇన్సూరెన్స్ ఉంది, ఇక్కడ చేయించుకుంటే బెటర్ అని. ఇక్కడికి వచ్చేసాము, చెక్ చేయించుకున్నాం. వాళ్ళు ఏమన్నారంటే బ్యాక్టీరియా కడుపులో ఉంది, ఆ బ్యాక్టీరియా పోవాలంటే అట్లీస్ట్ నెల నుంచి 40 రోజుల వరకు మందులు వాడాలంటే కంటిన్యూస్గా. బోల్డ్ అనే సూదులు పొడి చేశారు. ఏదో మా ఆవిడకి బోల్డ్ అని టెస్టులు చేశారు. అయితే ఫైనల్గా వాళ్ళు ఏమో చెప్పారంటే ఈ ట్యాబ్లెట్లు యాంటీబయాటిక్లు బోల్డ్ రాసి ఇచ్చారు. ఈ ట్యాబ్లెట్లు వేసుకోండి, మీరు 40 రోజులన్నా కంటిన్యూస్గా తీసుకోండి అని చెప్పారు. మేము ఆల్మోస్ట్ 20 రోజులు దుబాయ్లో ఉన్నాము. రెస్ట్ తీసుకుని మేము రికవర్ అవ్వామన్నమాట. ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంకో కంట్రీకి వచ్చేసాము. అందుకే వీడియోస్ పెట్టడానికి డిలే అవ్వేది అనమాట. అందుకే వీడియోస్ డిలే అవ్వేది, ఒక్కొక్కసారి కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చేది. ఎలాగైతే అవన్నీ నేను మేనేజ్ చేస్తాను, అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఇంకో కంట్రీకి వచ్చేసాం. ఏం కంట్రీకి వచ్చాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. ఇప్పుడైతే మేము బాగానే ఉన్నాం, నొప్పి ఏం లేదు, అంతా బాగానే ఉంది, ఫిట్గా ఉన్నాం. నెక్స్ట్ వీడియోలో చూద్దాం మేము ఏం కంట్రీలో ఉన్నాం. అంతవరకు సెలవు.